అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దయ్యముల బోధలలో మూడవది విశ్రాంతి దినాన్ని శనివారం పాటించాలి అని చెప్పేటువంటి బోధ. దీనికి వీరు తీసుకునేటువంటి ఆధారము నిర్గమకాండము 31వ అధ్యాయము 12 నుంచి మనము 16 వరకు ఒకసారి చదివి వినిపిస్తాను. అంటే ఈ లేఖనాన్ని ఎత్తి చూపెడతారు వాళ్ళు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చును, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను, అది నిత్య నిబంధన అని రాయబడినటువంటి ఈ మాటలను తీసుకొని విశ్రాంతి దినాన్ని ఇప్పటికీ కూడా క్రొత్త నిబంధన క్రైస్తవ సమాజములో పాటిస్తున్నారు మరికొంతమంది. ఎలెన్ వైటమ్మ గారు మరి దీనిని ముఖ్యంగా వారు ప్రతిపాదించినట్లుగా దేవుడు ఆమెకు చెప్పాడని ఆమె చెప్పినట్టుగా ఈనాడు అంటే డినామినేషన్ల పేరు ఇప్పుడే నేను ఇది చెబుతున్న సమయంలో తీయాలని నేను అనుకోలేదు. కానీ సెవెంత్ డే అడ్వెంటిజం వారు ముఖ్యంగా దీనిని పాటిస్తున్నారు. అయితే ఇది దయ్యముల బోధ. ఎందుకు దయ్యముల బోధ అవుతుంది? దేవుని యొక్క లేఖనానికి ఒకటి కలిపినా, దేవుని లేఖనములో నుండి ఒకటి తీసేసినా అది దయ్యముల బోధే అవుతుంది. నేను ఈ సిరీస్లో ముందు చెప్పినటువంటి వీడియోను మీరు చూస్తే మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. కనుక ఈ వీడియోస్ని ఏవి కూడా మీరు స్కిప్ కాకుండా జాగ్రత్తగా చూడాలి. వాక్య పరిశోధకులు సత్యం తెలుసుకోవాలి అనుకుంటే పరిశోధన దృక్పథంతో చూసేటువంటి వారు నేను చూపెట్టే లేఖనాలను మీ బైబిల్స్లో తప్పక మీరు చూడాల్సిందే. మీరు పరిశోధించేవారు అయితే చూడండి. అయితే ఈ వచనాలను ఎత్తుకొని ఇది నేను మీకు ఇస్తున్నటువంటి నిత్య నిబంధన అనేటువంటి మాట ద్వారా విశ్రాంతి దినాన్ని ఇప్పుడు కూడా పాటించేటువంటి వారు ఉన్నారు. ఆదివారం మనం చర్చికి వెళ్ళేది చాలామంది క్రైస్తవులు విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉంటారు. విశ్రాంతి దినం కనుక మనం ఆదివారం చర్చికి వెళ్ళామని కూడా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే స్పష్టత లేదు. విశ్రాంతి దినం అనేది శనివారము అప్పుడు దేవుడు పెట్టింది పాత నిబంధన కాలం వరకు. ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు సిలువలో బలి అయిన తరువాత దీన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. అసలు అంతకుముందే దావీదు దీన్ని పాటించలేదు అని మత్తయి సువార్తలో చెబుతాడు. ఇక్కడ 12వ అధ్యాయములో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మొదటి నుంచి చదవాలి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అనేను. దావీదు తనతో ఉన్నటువంటి వారు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ సన్నిధి రొట్టెల బల్లను తిన్నారు. అక్కడ ఉన్నటువంటి రొట్టెలను, సముఖపు రొట్టెలను వారు తిన్నారు. కానీ దాని ద్వారా వారు దేవుని యొక్క శాపాన్ని ఏమి చూడలేదు. అయితే ఇక్కడ ప్రభువారే యేసు ప్రభువే చెబుతున్నాడు, విశ్రాంతి దినానికి నేనే ప్రభువునరా బాబు అని చెబుతున్నాడు. విశ్రాంతి దినము పోయి ఇప్పుడు విశ్రాంతి మనకు యేసులో ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు పిలిచారు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో చెబుతాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని చెప్పాడు. ఇప్పుడు పాత నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు రాకమునుపు విశ్రాంతి అనేది శనివారం అనబడినటువంటి దినములో ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్రాంతి ఎక్కడుంది అనంటే యేసులోనే ఉంది, ఒక వ్యక్తిలో ఉంది. ఆయన దేవుడు యేసు రక్షకునిలో ఉంది విశ్రాంతి అనేది. ఇప్పుడు
ఈ పని చేస్తేనే పుణ్యం పరిశుద్ధం, ఈ పని చేస్తేనే దేవుని ఆజ్ఞలు పాటించినట్టు అనేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. అప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు దాన్ని మార్చాడు. ఇప్పుడు దానికి విశ్రాంతి ఏంటి అంటే యేసులో ఉన్నటువంటి వానికి ఏ శిక్షా విధి లేదు. యేసులో ఉన్నటువంటి వానికి విశ్రాంతి అనేది కలుగుతుంది. కనుక ఆ విశ్రాంతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని పిలుస్తున్నాడు. గనుక ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఇప్పుడు పాటించాలి అని చెప్పేటువంటి బోధ ఇది సాతాను వచనాలని ఆధారము చేసుకొని కొంతమందిని మోసము చేసి నడిపిస్తున్నటువంటి బోధ. ఈ బోధలో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:16 చెబుతాడు ఏమనంటే, మీరు అమావాస్య విశ్రాంతి అను వాటి విషయంలో తీర్పు తీర్చనివనికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్తాడు. 16 కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ నివనికి అవకాశం ఇవ్వకూడి. ఇప్పుడు కూడా మనం విశ్రాంతి దినం పాటించాలి, శనివారం విశ్రాంతి తీసుకోవాలి, ఏ పని చేయకూడదు అని చెప్పేటువంటి బోధ ఇది దయ్యముల బోధనే, లేఖన విరుద్ధమైన బోధనే. ఇది క్రీస్తుకు విరోధమైనటువంటి బోధ, ఇది క్రీస్తు బోధ కాదు. గనుక ఈ బోధను ఎవరు నమ్మొద్దు, ఎవరు పాటించకూడదు. అలా పాటించేటువంటి వారు రేపు పరలోకం వస్తారు అనే గ్యారెంటీ లేదు. చాలా జాగ్రత్త. అంత్య దినాలలో దేవుడు అసత్యమును నమ్మేటువంటి వారి మీద ఆయన అబద్ధము నమ్మే శక్తిని దేవుడే పంపించబోతున్నాడు. గనుక చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క విశ్రాంతి దినము అనేటువంటి విషయంలో సింహనాదం అనే గ్రంథములో అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇందులో చాలా స్పష్టంగా ఒక చాప్టర్ రాశాడండి, 4వ చాప్టరు. ఇక్కడ మీరు 45వ పేజీ నుంచి 62 వరకు మీరు చూసినట్లయితే ఇక్కడ క్రైస్తవ విశ్రాంతి దినం ఏది అనేటువంటి ఒక టాపిక్ని కూలంకషంగా స్పష్టంగా రాశారు. మీరు ఖచ్చితంగా కొనుక్కొని చదవండి. ఇది ఓఫీర్ పబ్లికేషన్లో ఉంటుంది, అమెజాన్లో ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ, తృష్ణ, పరిశోధన కలిగినటువంటి వాళ్ళ కొరకు చెప్తున్నా నేను. వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో, చాలా తక్కువ మంది ఉంటారు. నేను అలాంటి వారి కొరకు చెప్తున్నా. గనుక విశ్రాంతి దినాన్ని పాటించాలి అనేది ఇది ఒక దయ్యముల బోధలో ఇప్పుడు మనం చెబుతున్న ఈ సిరీస్లో 3వది. గనుక ఇంతకుముందు ఇప్పుడే మీరు చూస్తే ఇంతకుముందు ఉన్న వీడియోస్ కూడా చూడండి, ఇది కూడా చూడండి, రాబోయేటి కూడా చూడండి. ఈ సిరీస్ని మీరు మిస్ కావద్దు. మీరు సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలనుకుంటే మీరు ఇది తప్పకుండా ఫాలో కావాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. గనుక విశ్రాంతి దినము అనేది లేదు. ఇప్పుడు విశ్రాంతి యేసులో ఉంది. కనుక యేసునందు ఉన్నటువంటి వానికి రక్షణ కలుగుతుంది. యేసు మన కొరకు, మన జన్మకర్మ పాపముల కొరకు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వానికే, రక్షణ పొందినటువంటి వానికే ఈరోజు విశ్రాంతి అనేది కలుగుతుంది. కనుక ఇది సర్వసత్యము, ఇది లేఖన సారాంశ సత్యము. దయ్యముల బోధ నమ్మకండి, సత్యాన్ని నమ్మండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లేదా నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపించండి. ప్రతి శుక్రవారం జరిగేటువంటి క్షీరసాగర మదనం కార్యక్రమాన్ని మీరు చూడండి. ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్స్ని కూడా మీరు చూడండి. సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడి పరలోకంలో ధనికులు కావాలి, ఈ లోకంలో దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.